వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లక్షలాది భక్తుల భక్తి శ్రద్ధల నడుమ మేడారం మహాజాత్ర తొలి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. ఆదివాసీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సారళమ్మ అట్టహాసంగా మేడారంలోని గద్దెపైకి చేరుకుంది. అమ్మ ఆగమనంతో మేడారం పరిసరాలు దివ్యానుభూతితో నిండిపోయాయి. కన్నెపల్లిలోని సారళమ్మ ఆలయం నుంచి అమ్మ ఊరేగింపు ప్రారంభమై సాంప్రదాయ వాయిద్యాలు, భక్తుల జై జై ధునాల మధ్య సారళమ్మ జంపన్న వాగు వద్దకు చేరుకుంది. అక్కడ కొద్దిసేపు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అశేష భక్త జనం నడుమ అమ్మను మేడారంకు తీసుకువచ్చారు. తొలుత సారళమ్మ ఆలయాన్ని పూజారుల కుటుంబ సభ్యులు శుద్ధి చేసి బంతిపూలతోటి అందంగా అలంకరించారు. అనంతరం రహస్య పూజలు నిర్వహించగా ఆలయం వెలుపల ఆదివాసీ కళాకారులు డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మను కీర్తించారు. సారళమ్మ రూపమైన కుంకుమాభరణను ప్రధాన పూజారి కాకా సారయ్య తలపై ఎత్తుకుని ఆలయం వెలుపల అడుగు పెట్టగానే భక్తులు ఉత్సాహంతో తారాస్థాయికి చేరింది. ఇక సంతానం కోసం, కష్టాల నివృత్తి కోసం వేలాది మంది భక్తులు అమ్మను వేడుకున్నారు. కన్నెపల్లి నుంచి మేడారం వరకు సుమారుగా 2 కిలోమీటర్ల మేర భక్తులు ఇరువైపులా బారులు తీరారు. అడుగడుగున నీరాజనాలు, పసుపు, కుంకుమలు, అక్షింతలతోటి అమ్మకు స్వాగతం పలికారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత గోవిందరాజు, పగడిగిద్దరాజు తోడుగా సారళమ్మను మేడారం గద్దెపైకి పూజారులు ప్రతిష్ఠించారు. దీంతో సమ్మక్క సారళమ్మ మహాజాతర తొలి దశ విజయవంతంగా ముగిసింది. గద్దెల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తి ముగ్గురు దేవతలను ఏకకాలంలో దర్శించుకుని పరవశించారు. Thank you.